లేడండి అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల శక్తిమంతుల కృప మీడానికి లెక్కలేని స్తోత్రాలు నేను ప్రభా. వినిచిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరూ నేను ప్రభా వాక్యం విని వాక్యం ద్వారా అనుసరించి వాక్యం దయచే ప్రభా. వాక్యం ద్వారా మారు మనసు పొందే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 43 అధ్యాయము ఒకసారి చదువుకున్నామండి. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు, నీవు నా సొత్తు. ఏమని పిలిచి ఉన్నాడని దేవుడు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు, నీవు నా సొత్తు అని చెప్పుచున్నాడు. మనం ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. దేవుని యందే మనము ఏర్పరచబడిన ఆయన ఆయన ఊపిరి మనకు పోసి ఉన్నాడు. ఆయన శరీరమును మాంసమును కూడా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మనల్ని మట్టితో తయారు చేసి తన జీవవాయువును మనకి పోసి ఉన్నాడు. ఆయన పేరు పెట్టి నిన్ను నన్ను పిలుచుచున్నాడు, నీవు నా సొత్తు అని అంటున్నాడు. ఎవరి సొత్తు మనము? దేవుని సొత్తు. దేవుని సొత్తు అయితే దేవునికి మనం ఏమి కలిగి ఉంటున్నాము? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? దేవుని సొత్తు కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవుడు ఎలాగున్నాడు? నేను ఎలాగున్నానో మీరు కూడా అలాగనే ఉండుడి అని అన్నాడు. మనం దేవుని సొత్తు అయినప్పుడు దేవునిని పోలి మనం నడుచుకుంటున్నామా? దేవుని యందు మనం ఎలా ఉంటున్నాము? ఒక్కసారి ఆలోచించండి. సామెతలు 11:28 చూద్దాం. నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. దేవుని నమ్ముకుంటే పాడైన వారు ఎవ్వరును కూడా లేరు. నీతిమంతులు ఎలా ఉంటారు? చిగురాకుల వలె వృద్ధి నొందుతారు. మనము నీతిని కలిగి ఉంటున్నామా? మనం నీతిని అనుసరించి ఉంటున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుని యందు మనం నీతిని భయమును కలిగి ఉంటే మనకి ప్రతిదీని కూడా చిగురాకు వలె మనము చిగురిస్తూ ఉంటాము. లేత చిగురు ఎలా అయితే చిగురిస్తుందో, వసంతకాలము వచ్చినప్పుడు లేత చిగురు ఎలాగైతే చిగురిస్తుందో అలాగే మనం దేవుని యందు కూడా మనం చిగురిస్తూ ఉంటాము. దేవుని యందు మనము ఎప్పుడును కూడా నమ్ముకున్నవాడు ఎప్పుడును కూడా పాడైపోవుడు అని అంటున్నాడు. దేవుని నమ్ముకుంటే ఎవరైనా సరే వృద్ధి నొందుతారు తప్ప కానీ పాడైపోయిన వారు ఎవ్వరును కూడా లేరు. ఎవరైనా సరే ఎవరి నమ్మకము వాళ్ళదే ఉంటుంది. ఎవరైనా సరే మనము దేవుని యందు నమ్మకము మాత్రమే ఉంచాలి. ఆయన యందు మనం భయమును భక్తిని కలిగి ఉండాలి. దేవుడు మనల్ని వృద్ధి చేస్తానంటున్నాడు. నీతిని కలిగి ఉంటే మనల్ని వృద్ధి చేస్తాను అని అంటున్నాడు. కీర్తనలు 37:5 ఒకసారి చూద్దామండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. మళ్ళీ నీతిని కలిగి ఉంటే నిన్ను వృద్ధిలోకి తీసుకువస్తానని అంటున్నాడు. నీ మార్గములన్నీ కూడా యెహోవాకే అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము అని అంటున్నాడు. అంటే మనం ఆయన మన కార్యములన్నీ కూడా నెరవేరుస్తానని అంటున్నాడు. మనం చిగురింప చేస్తానంటున్నాడు. నీతిని కలిగి ఉండమని అంటున్నాడు. మనకు ఆయనను నమ్ముకుని ఉంటే మన మార్గములన్నీ కూడా సరళం చేస్తానంటున్నాడు. మనము ఏది అడిగినను సరే దేవుడు ధారాళంగా దయచేస్తానని అంటున్నాడు. అలాగే యెహోవాకు అప్పగింపుము నీ మార్గములన్నీ కూడా నమ్ముకునుము అని అంటున్నాడు. యెహోవా అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములన్నీ కూడా నెరవేరుస్తానంటున్నాడు. మన కార్యములు ఏది తలపెట్టినా సరే నెరవేరుస్తాను. మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తానని అంటున్నాడు. కానీ దేవుడు అనుకున్నది నెరవేరుస్తాడు, కానీ మనం అనుకున్నది కాదు. మనకి దేవుడికి తెలుసు ఏ సమయం అందు మనకి ఏది ఇవ్వాలో ఏది తీసుకోవాలో దేవునికి అంతయ్య కూడా తెలుసు. మన మార్గమును ఎవరికి అప్పగించుకోవాలి? యెహోవాకు మాత్రమే అప్పగించుకోవాలి. అప్పుడు మన కార్యములన్నీ కూడా నెరవేరుస్తాను. మనకి ఎన్నో శోధనలు రావచ్చు, ఎన్నో వేదనలు రావచ్చు, అవన్నీ కూడా ఎవరికి అప్పగించుకోవాలి? యెహోవాకు మాత్రమే అప్పగించుకోవాలి. కీర్తనలు 1:2 చూద్దామండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. మనం ఎప్పుడైతే మన కార్యములని యెహోవాకు అప్పగించుకుంటామో యెహోవా ధర్మశాస్త్రమునందు నడుచుకునే వారందరూ కూడా ఆనందిస్తారని అన్నాడు. దివారాత్రములను ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. మనం దివారాత్రులు కూడా యెహోవాకు మనము ధ్యానించుకోవాలి. ఆయన యందు మనము నీతిని అనుసరిస్తే
మనలో మన మార్గములను యెహోవాకు అప్పగించుకుంటే చిగురాకు వలె చిగురింప చేస్తాను అని చెప్పుచున్నాడు. మన చిగురాకు వలె చిగురించాలి అనంటే ఏం గైకొనాలి? యెహోవా యందు ధర్మశాస్త్రమునందు మనం గైకొనాలి. ఆనందించు వారందరూ యెహోవా యందు మనం ఆనందిస్తున్నామా? యెహోవా ధర్మశాస్త్రమును మనం అనుసరించి నడుచుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. యెహోవా యందు ఆనందించువారు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడని అంటున్నాడు. ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటే మనకు ప్రతిదిన కూడా ధన్యతని కలిగి ఉంటాం మనం. రెండో దినవృత్తాంతములు 19:1 ఒకసారి చేద్దాం. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఏమి ఉంటాడండి మనకి? మనం ఎప్పుడూను కూడా మేలు చేస్తాం ఎదుటి వారికి. కానీ మనకు వాళ్ళు ఏం చేస్తారు? కీడునే చేస్తారు. కీడుకి ప్రతి కీడు చేయవద్దని అన్నాడు దేవుడు. మేలుకి మేలు చేయమన్నాడు. అంతేగాని కీడు మాత్రము తలపెట్టవద్దని. కానీ ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే కీడుకి ప్రతి కీడు చేస్తున్నారు. మేలు చేస్తే మనకి కీడు చేస్తున్నారు తప్ప కానీ మేలు చేసేవారు ఎవరును కూడా లేదు. పొందుకున్న మేళ్ళని మర్చిపోతున్నారు. పొందుకున్నవన్నీ కూడా విడిచిపెట్టేస్తున్నారు. ఇవి మనం ఎప్పుడైతే దేవుని అనుసరించి ధర్మశాస్త్రమును గైకుంటామో చిగురాకు వలె వర్ధింపలు చేస్తాము. ఆయన మార్గంలోను మనం గైకుని ఎడల మనకి నీతిని వర్ధిల్లించే ధన్యుడు అంటున్నాడు. దివారాత్రంలో దేవుని వాక్యంను ధ్యానిస్తే మనం ఏం చేస్తామంటే ధన్యతను కలిగి ఉంటాము. మనము ఎప్పుడూ కూడా ఈ దివారాత్రంలో దేవుని మాత్రమే ఆరాధించాలి. మనం మేలు చేయుటకై యెహోవా మనకు తోడై ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఇవన్నీ అనుసరించి నడుచుకుంటామో అప్పుడు దేవుడు మనకి ఏమై ఉన్నాడు? మేలు చేయుటకై యెహోవా మనకు తోడై ఉన్నాడు అంటున్నాడు. రెండో దినవృత్తాంతం 19:11 చెప్పుచున్నాడు. మేలు చేయుటకయ్యే మనం యాకోబు 4:8 ఒకసారి చూద్దామండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎవరి యొద్దకు వెళ్ళాలి మనము? దేవుని యొద్దకు వెళితే అప్పుడు దేవుడు మన యొద్దకు కూడా వస్తానని అంటున్నాడు. దేవుడిని ఎప్పుడైతే మనం అనుసరించి నడుచుకుంటామో మన దేవుడిని మన దగ్గరికి రప్పించుకోవడం కాదు, దేవుని దగ్గరికి మనం వెళితే అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తానన్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తలుపు తట్టుచున్నాను, మీరు తీయుడి అని అంటున్నాడు. జక్కయ్య యేసుక్రీస్తుని చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. కానీ జక్కయ్య ఏం చేశాడు? మారు మనసును పొందిన వెంటనే యేసుక్రీస్తు వారే ఆయన దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. శిష్యుల దగ్గరికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. కానీ మనము దేవుని దగ్గరికి వెళితే అప్పుడు దేవుడు మనతో వస్తానని అన్నాడు. మనుషులు పట్టే జాలరులుగా చేశాడు పేతురుని. అలాంటి వాడు మనల్ని కూడా మనుషులు పట్టే జాలరులుగా చేస్తానన్న. చేపలు పట్టేవాళ్ళు, మన చేపలు పట్టే వాళ్ళు కాకుండా మేలు చేయుటకై యెహోవా మీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడైతే మనము పేరు పెట్టి పిలుచుచున్నాను అన్నాడు. నీవు నా సొత్తాను అంటున్నాడు. నమ్ముకునము నీతిమంతులు చిగురాకు వలె వృద్ధింప చేస్తానని అంటున్నాడు. నీ మార్గంలో యెహోవాకు అప్పగించుకుంటే ఆయన నిన్ను నీ కార్యములన్నీ కూడా నెరవేరుస్తానన్నాడు. యెహోవా యందు ధర్మశాస్త్రమును ఆనందిస్తే మనం ఎప్పుడూ కూడా దివారాత్రములు దాన్ని ధ్యానిస్తే మనం ఏం చేస్తాము? ధన్యులం అవుతామని అంటున్నాడు. మేలు చేయుటకై యెహోవా మనకు తోడై ఉన్నానని చెప్పుచున్నాడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళితే అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తానని అంటున్నాడు. కీర్తనలు 34:10 ఒకసారి చూద్దాం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువై ఉండదు అని అంటున్నాడు. యెహోవాను ఆశ్రయిస్తే మనకి ఏమి కొదువై ఉండదు? మేలు ఎంత మాత్రము కూడా కొదువై ఉండదు. దేవుని అనుసరించి నడుచుకున్నప్పుడు మనం ఇవన్నీ కూడా అనుసరించి నడుచుకుంటే మనకి ఎటువంటి కీడు రాదు, ఎటువంటి శత్రువు మనల్ని ఏమీ కూడా చేయదు. దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన మార్గములను అనుసరించిన దివారాత్రములు ధ్యానించినప్పుడు దేవుడికి మనకు తోడై ఉంటాడు. ఈ వాక్యము మనందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించినైనా, ధనికులనేమి భేదాలనేమి దీవించినైనా ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని స్వస్థపరచునైనా ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేర్చినారో వారి చేతి పనులను దీవించినాయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనములతో వారి గృహాలకు చేర్చినాయన ప్రభా. యవనస్తుని యవనరాలను దీవించిన ఆయన ప్రభ. బాలికని బాలంతలను దీవించిన ఆయన ప్రభ. అనాథ బిడ్డలను దీవించిన ఆయన ప్రభ. రోడ్డు ప్రక్కన వాళ్ళని దీవించిన ఆయన ప్రభ. మా గ్రామాలని మా దేశాలని దీవించిన ఆయన ప్రభ. పిల్లలు లేని పిల్లలు దయచే ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువైన కను దయచే ప్రభ.
బీపీ షుగర్లతో బాధపడుచున్నారు ప్రభా. బీపీ షుగర్లు ప్రభా కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యున్నారు ప్రభా, పక్షవాతంతో పడి ఉన్నారు ప్రభా, క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా, వారందరినీ లేవనెత్తమని అడుగుచున్నాను నాయన ప్రభా. మాకు తెలిసిన వారు కానీ మాకు తెలియని వారు కానీ ప్రభా ఏ అపాయకరంలో ఉన్న ప్రభా లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా. బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. నీ మార్గములను నెరవేర్చమని చిగురాకు వలె ప్రభా వృద్ధింప చేస్తానన్నావు నాయన ప్రభా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలును ప్రభు కొదువై ఉండదని అన్నావు నాయన. ఇతర దేశాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న ప్రభు యుద్ధాలు జరుగుతున్న ప్రభు యుద్ధాలను ఆబ్జేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానమును దయచే ప్రభా. మా దేశాలని మా సంఘాలను దీవించినాను ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలు వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.